శ్రీదేవి ప్రొడక్షన్ హౌస్ గురించి, నిర్మాతల గురించి మీరేం చెప్తారు? అది డైరెక్టర్గా ఇప్పుడు ఇంత పెద్ద సినిమాని వాళ్ళు చాలా ధైర్యంగా చాలా నమ్మకంగా తీయటం అంటే అది ఒక డైరెక్టర్గా నాకు ఇంక వేరే థాట్ వేరే ఆ మాటలే ఉంటాయండి. అవుట్ స్టాండింగ్ అండి. నిజంగా చాలామంది అడుగుతూ ఉంటారు ఎవరు పురుషోత్తముడు అని అడుగుతుంటారు. మై అబ్సల్యూట్ నా 5 వేళ్ళు వాళ్ళ వైపు వెళ్ళిపోతాయి. ప్రొడ్యూసర్లే పురుషోత్తములు ఈ సినిమాకి అసలు యాక్చువల్గా పురుషోత్తములు అని పెట్టాలి పెట్టాను. వాళ్ళు దే ఆర్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు ద ఫిల్మ్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంత డిస్కషన్ రావడానికి కానివ్వండి, ఇంత బయట ఇంత మంచి మూమెంట్ రెస్పాన్స్ అవడానికి కారణం, ఇంత మంచి సినిమా చేయడానికి కారణం ప్రొడ్యూసర్స్ లేకపోతే మనం ఎక్కడి నుంచి చేయగలం. వాళ్ళ సపోర్ట్ ఉండాలి వాళ్ళకి. అంటే అర్థం చేసుకునే ప్రొడ్యూసర్ జరగడం అనేది ఫస్ట్ గొప్ప విషయం. ఇప్పుడు డైరెక్టర్ ఏముందండి, ఒక గొంతెమ్మ కోరిక ఏదైనా కొడతాడు నాకు ఇది కావాలి అని. అది కాదు కదా, ఇది నిజంగా ఇది ఎంత అవసరం అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎక్కడ తెలుసుకొని నేను తగ్గుతున్నా కూడా వాళ్ళకి అర్థం చేసుకొని, లేదు ఇది ఒక గ్రాండ్కి వెళ్ళాలి. శ్రీదేవి ప్రొడక్షన్స్ అనే బ్యానర్ కొన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో నిలిచిపోవాలనే మంచి ప్రీ ప్లాన్ వచ్చారండి బాబాయ్. వాళ్ళు అంత ఈజీ కాదండి. ఎంత ప్రీ ప్లాన్ వచ్చినా మన సినిమా తోటి అవుతాం మనం 100% ఇచ్చామండి. ఎందుకంటే వాళ్ళు ఒక ఫ్యామిలీ లాగా అందరితో కలిసిపోయారు. ఊరికే పొద్దున వచ్చి వెళ్ళిపోయి అని చెప్పి వెళ్ళిపోయి అందరితో ఉన్నప్పటికే అంటే సురేష్ ప్రొడక్షన్స్, గీత ఆర్ట్స్, మైత్రి భవిష్యత్తులో ఆ ప్లేస్ కి వెళ్ళగలుగుతుంది శ్రీదేవి ప్రొడక్షన్ అంటే ఎటువంటి సందేహం లేదు. వెళ్ళాలని కోరుకుంటున్నాం. వాళ్ళు ప్రతి యాక్టర్ తో ప్రతి టెక్నీషియన్ తో ప్రొడ్యూసర్స్ కి పర్సనల్ బాండ్ ఉంది. కంపల్సరీ అక్కడే ఉండి 24 గంటలు అక్కడే ఉండి చూసుకోవడం వల్ల దే నో ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ అండ్ ఎవ్రీ పర్సన్. సో దానివల్ల అందరినీ వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళకు కూడా ప్రొడక్షన్ హౌస్ అంటే అర్థమైంది. కాబట్టి దిస్ శ్రీదేవి ప్రొడక్షన్స్ కేమ్ టు స్టాండ్ హియర్. ఈ సినిమా దానికి పునాది.